యెజబేలును గురించి ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు రాయించాడు. యెజబేలు హృదయం మంచిది కాదు. యెజబేలు పైకి చాలా అందమైన స్త్రీ తన అందాన్ని ఎప్పుడు పెంచి పోషించి భద్రపరుచుకుంటుంది. కానీ హృదయం ఘోరమైన కోలత్వంతో నింపబడ్డది. ఎప్పుడు ఇతరులు దొంగిలించే మనసు, ఇతరులు కావాలని కోరుకునే మనస్సు యెజబేలు మనస్సు, ఇతరులవి ఆశించే మనస్సు. దేవుడు ఏమన్నాడు? నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు అంటే యెజబేలు మనసు ఎలాంటిది? పైకి అందంగా ఉంటుంది, చాలా అందంగా కనపడింది, సౌందర్యంగా ఉంటుంది, రాణి అహబు భార్య బాగానే ఉంటుంది. కానీ ఆమె హృదయం దేవునికి నచ్చలేదు, దేవునికి నచ్చల. హృదయం అంతా ఎంత ఉన్నప్పటికి కూడా ఆ ప్రక్కన ఉన్న నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలి, అది కాజేయాలి. ఈమెకి ఎంతో ఉంది. అహబు యెజబేలు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆమె సౌందర్యం కలిగింది, మంచిదే. కానీ ప్రక్కన రాజు నగరిని ఆనుకొని ఉన్న ఒక బీదవాడైన నాబోతు యొక్క ద్రాక్షరసం మీద కన్నుబడ్డది. దేవుడు ఏం చెబుతున్నాడు? నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. అహబు వల్ల కాకొచ్చుకునే నీవేంటి రాజు అయ్యి ఉండి పండుకుని నేను పోయి తెప్పిస్తానని పోయి ఏం చేసింది? అన్ని బోటకాలు నాటకాలు అబద్ధాలన్నీ కల్పించి నాబోతును చంపించి నాబోతు ద్రాక్ష తోట కాజేసింది, స్వాధీనం చేసుకుంది. దేవుని కోపం వచ్చింది, హృదయం బాగలేదు. యెజబేలు నీ పైవేషం బాగుంది కానీ నీ హృదయం బాగలేదమ్మా. అందుకని ఎక్కడ నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో నీ రక్తము కూడా అక్కడే కుక్కలు నాకుతాయన్నాడు. రథం పై నుండి కింద పడి ఒక రాణి అందగత్తె పైనుండి ఆ అంతస్తులో నుండి కింద పడి చచ్చి గుర్రాలతో తొక్కబడి ఆ రక్తమయమైన రథాన్ని తీసుకెళ్ళి నదిలో గడుగుతుంటే కుక్కలన్నీ వచ్చి యెజబేలు యొక్క రక్తాన్ని తాగేసి. దేవుని వాక్యం నెరవేరిందా? నెరవేరి తీరిద్ది. అది ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. అంత రంగములో మంచి స్వభావాన్ని కలిగి ఉండి, పైగా మీరు అందంగా ఉండొద్దని కాదు నా ఉద్దేశం. చెంపిరి నెత్తినతోటి మాసిన బట్టలతోటి మురికి గుడ్డలతో ఉంటే భక్తి అని దేవుడు మెచ్చుకోడు. మన తల బాగుండాలి, మన వస్త్రాలు బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన యొక్క తిండి బాగుండాలి, అన్నీ బాగుండాలి, తప్పేం లేదు. శుభ్రంగానే ఉండండి, దేవుడు ఇచ్చాడుగా. కానీ హృదయం దేవుడు చూస్తున్నాడు. నేను ఎన్ని ఇచ్చాను మీకు, సౌందర్యాన్ని ఇచ్చాను, వస్త్రాలను ఇచ్చాను, మీకు కావలసినవన్నీ ఇచ్చాను, ఆభరణాలన్నీ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. మరి మీ హృదయం ఏమిటి? ఇంత కంపు కొడుతుందని దేవుడు బాధపడుతున్నాడు. అది ఇక్కడ సమస్య. నీవు పెట్టుకున్న వాటిని గురించి కాదు దేవుడు అడిగేది, నీ హృదయాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు. నేను ఇల్లు ఇస్తే ఎందుకు గర్విష్టి అయిపోతూ ఉన్నావు? ఇంకా ఇతరులు ఎందుకు కోరుకుంటున్నావు? ఇతరుల భార్యలు కావాలని, ఇతరుల భర్తలు కావాలి అని, పరాయి పురుషుడు కావాలని, పరాయి స్త్రీ కావాలి అని ఎందుకు ఇతరులని ఆశిస్తూ ఉన్నావు? ఆ భ్రమ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎన్ని ఇచ్చినా నీవు తృప్తి పట్టలేదే. భార్యని ఇచ్చాను, భర్తని ఇచ్చాను, అందాన్ని ఇచ్చాను, ఐశ్వర్యాన్ని ఇచ్చాను, వీటితో తృప్తి లేక ప్రొద్దస్తమానం ఇతరులవి కావాలని కోరుకున్నా. అది యెజబేలు మనస్తత్వం. అలాంటి వారు ఉన్నారా? ఉంటే మార్పు చెందండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తీరు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, హృదయాలు శుద్ధి చేసుకోండి, దేవునికి సమర్పించుకోండి. పొద్దాకులు ఇతరులవి కాజేద్దాం, ఇతరులవి అనే ఆ కాంక్షను తొలగించండి. ఇతరులకు సహాయం చేయాలనే మనసు రావాలి, ఇతరులవి కావాలని కోరుకునే మనసు పోవాలి. అది రానంత కాలం పరలోకంలో ప్రవేశించలేం.